మొన్న దావోస్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా లోకేష్ గేమ్ చేంజర్ లా మారాడంట. అదే అంటున్నాను సార్, వీళ్ళ అక్కడెక్కడో మరి ఆ చౌదరిలో కొంతమందిని పిలుచుకొని మీటింగ్లు పెట్టుకోవడానికి వెళ్ళారు. అదే దావోస్ సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సంచలనమైన ఆరోపణ చేశారు. దావోస్ అంటే జగన్మోహన్ రెడ్డి సూట్ వేసుకొని పచ్చిమిరక బజ్జీలు తింటాం కాదు, తిన్నారు సార్. వీళ్ళే బజ్జీలు తినడానికి వెళ్ళారు సార్. ఏం మాట్లాడారు? ఆ పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, ఆ తెలంగాణ వాళ్ళు 56 లక్షల కోట్లు ఎంతో తెచ్చుకున్నారు. ఆ నెక్స్ట్ మహారాష్ట్ర వాళ్ళు బాగానే తెచ్చుకున్నారు. మీరేమి ఎంఓఏలు చేసుకొని వచ్చారు సార్? అంటే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా జగన్ రాడు అని మాకు హామీ ఇస్తే మేము కంపెనీలు వస్తాయని చెప్తున్నారు. ఇవి సార్ ఇవి ఎలాగుంటదంటే ఎల్కేజీ పిల్లలకి సాక్షాత్తు లోకేష్ చెప్పిన మాట ఇది. అదే అంటున్నాను, ఎల్కేజీ పిల్లలకి చెప్తే నమ్ముతారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు రారు అని ఎవరు సార్ రాసిస్తారు? మీ నాయకత్వాన్ని నమ్మితే ఎంఓఏలు వస్తాయి. మీ నాయకత్వం మీద నమ్మకం లేదు. మీ కూటమిలోనే 1.25 లక్ష గోలలు గొడవలు పొద్దున్న లేస్తే ఏంటి మీ పెట్టుకున్న ప్రతి ఒక్క మీటింగ్ లో మీరు చొక్కాలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. మీరు వచ్చిన తర్వాత జిఎస్టీలు పడిపోయినాయి. అన్ని ఘోరంగా ఉంటే ఎంఓఏలు ఎందుకు చేస్తారు సార్? వాళ్ళు డౌటే సార్. నాకు డౌట్. నా పర్సనల్ గా నేను అనుకుంటున్నా వీళ్ళేదో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అని రాజకీయం అనుకుంటున్నారు, కానీ వీళ్ళు ఇంకొక 1 ఇయర్ కలిసి ఉండడమే మహా కష్టం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లోపల అందరికీ తెలిసిందే కదా, లోపల చాలా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తుంటేనే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ఎత్తట్లేదంట. అంటే ఇంకా ఆలోచించండి ఈ కూటమి ప్రభుత్వం పరిస్థితి. అదే 1 చేస్తే 2 ఎత్తట్లేదంటే అర్థం ఏంటి సార్? అర్థం ఏంటి అంటే వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటది అని అనేది అర్థం చేసుకోవాలి. ఇంత ఘోరాలు జరుగుతుంటే ఇప్పుడు ఈయన ఎందుకు ఏ యాత్ర చేయడానికి వెళ్తున్నారు? ఏమైనా స్పిరిచువల్ మినిస్ట్రీ ఏమైనా ఇచ్చారా? కాదు కదా. మీ పంచాయతీరాజ్ మినిస్టర్ని వదిలేసి మీరు ఏం చేస్తున్నారు అసలు? ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఆరక్షణ తొక్క తీస్తా నార తీస్తా అని మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఏమైపోయారు ఆయన? ఇవాళ 100 మంది సుగాలి ప్రీతుల బతుకులు నాశనం అవుతున్నాయి. మీ పిఠాపురంలోనే ఆడవాళ్ళకి ఎన్నో అన్యాయాలు జరిగాయి. మీరు ఎందుకు నోరెత్తట్లేదు? ఎందుకు వెళ్ళి పరామర్శించట్లేదు? పోనీ మీకు షూటింగ్లో బిజీగా ఉన్నారు. పోనీ మీ నాయకులన్నీ వెళ్ళి కలిపి మాట్లాడమని చెప్పాలి కదా. ఇవన్నీ మీరు చెప్పట్లేదు. ఏంటంటే పదవులు రాకముందు ఒక మాట, పదవులు వచ్చిన తర్వాత ఒక మాట. మీ మాటల్ని మీరే బ్రేక్ చేసుకుంటుంటే ఇంత నిసిగ్గుమైన రాజకీయం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే.